गणनां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च గురు-శుక్ర-శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 26వ తేదీ. ఈ రోజున మనం పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం శశిరతో మాఘమాసం, కృష్ణపక్షం విధియ సోమవారం రాత్రి 9:27 వరకు ఉంది. ఉత్తరా నక్షత్రం రాత్రి 2:59 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 8:20 నుంచి 10:06 వరకు ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 7 నుంచి 8:46 వరకు ఉన్నాయి. పగలు దుర్ముహూర్తం 12:37 నుంచి 1:24 వరకు ఉంది. మరలా 2:56 నుంచి 3:43 వరకు దుర్ముహూర్తం ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7:15 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 10:15 వరకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:26 సూర్యాస్తమయం 6:01 పగలు 11:30 శుభ సమయం నడుస్తూ ఉంది. ఈ రోజున గ్రహచారాన్ని మనం చూస్తే కన్యలో కేతువు చంద్రుడు ఉన్నారు, గురువు మేషంలో, మరి మీనంలో రాహు, రవి కుజ, రవి బుధ శని కుంభంలో, కుజ శుక్రులు ఇద్దరు కూడా మకరంలో ఉన్నారు. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. చూసే ముందు ఒక చిన్న విషయాన్ని ప్రస్తావన చేసుకుని ముందుకు వెళ్దాం. ఏమిటి అంటే త్రిపాద నక్షత్రాలు అంటారు. ఉత్తరా నక్షత్రం, పునర్వసు నక్షత్రం, తర్వాత కృత్తిక, మరి మరి విశాఖ, ఉత్తరాషాఢ, మరి పూర్వభాద్ర, ఈ నక్షత్రాలని త్రిపాద నక్షత్రాలు అంటారు. ఈ త్రిపాద నక్షత్రాల సమయంలో రుణాలు ఇచ్చి పుచ్చుకోవడాలు కానీ, ఈ త్రిపాద నక్షత్రాల సందర్భంలో ఎవరన్నా చెడు విషయం ఎవరైనా పోయారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించాలి. అప్పుడు వెళ్ళడం కానీ, లేదా మన ప్రాంతాల్లో ఆచారం ఉండే ఎవరైనా మన బంధువర్గంలో మన ఇంటి అల్లుడు కానీ ఎవరైనా కర్మకాండ చేస్తుంటే మరి వాళ్ళని నిద్రకు తీసుకొచ్చే అలవాటు ఉంది. అటువంటివి కూడా ఈ త్రిపాద నక్షత్రాల రోజులు చేయకూడదు. ఇలాగా త్రిపాద నక్షత్రంలో కనుక ఇంట్లో ఎవరైనా పోయారు అంటే వెంటనే శాంతి చేయించుకోకపోతే మళ్ళీ కంటిన్యూటీ ఎవరైనా ఇంట్లో సంవత్సరం జరగకుండా మళ్ళీ ఎవరైనా పోయే అవకాశం ఉందని చెప్తూ ఉంటారు. ఈ వీటిల్లో మంచి నక్షత్రాలు ఎంత ఉన్నాయో అలాగే ఈ దుష్ట సంబంధమైన వ్యవహారాల విషయంలో కూడా ఈ త్రిపాద నక్షత్రాలు చాలా ప్రమాదకరమైనవి చెప్తూ ఉంటారు. కృత్తిక, ఉత్తరాషాఢ, పునర్వసు, పూర్వభాద్ర, విశాఖ నక్షత్రాలు. అందువలన ఇట్లాంటి సందర్భాల్లో అందరూ కూడా ఈ నక్షత్రాల రోజుల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని ఇట్లాంటివి ఏదైనా చేయాల్సి వస్తే, మీకు సబ్జెక్ట్ తెలిస్తే సరే, తెలియకపోతే కనుక తెలిసిన పండితుడి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఈ నిర్ణయాల మీద జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ ఒకసారి భగవన్నామం చేయండి. వెంటనే గోచార ఫలితాల్లోకి వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అన్ని కార్యక్రమాలు బాగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు రోజువారీ కార్యక్రమాలు చాలా బాగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మిత భాషణ, ఓర్పు అవసరం. అందరితోనూ స్నేహపూర్వకంగా ఉండండి. అందరితోనూ కూడా మీరు చాలా చక్కగా కార్యక్రమాలని సజావుగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎవరి వ్యవహారాలను కలుగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. వృషభ రాశి. అద్భుతమైనటువంటి రోజు. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మిథున రాశి. ప్రతి పని కూడా కూలంకషంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రతి అంశంలో కూడా విజయాలు సాధిస్తారు.
ఆనందంగా ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీరు సానుకూలత ఫలితాలు తీసుకునే అవకాశం బాగా కనబడుతోంది. తర్వాత కర్కాటక రాశి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. ప్రతి విషయంలోనూ కూడా మీరు చాలా చక్కనైనటువంటి లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఈ రోజున వచ్చేటువంటి ఒత్తిడి మీరు తెలివిగా దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ప్రతి విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసుకునే అవకాశం ఉంది. సింహరాశి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా బాగుంటాయి. ఇవాళ కొన్ని పనులు ఆలస్యం అవుతాయి. శరీరం కొన్ని సందర్భాల్లో సహకారంగా ఉండదు. అయితే ప్రతి పనిలోనూ కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కన్యారాశి. నమ్మిన వాళ్ళు మీకు వాళ్ళ ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తే చాలా లాభదాయకంగా నడుస్తుంది. అందరూ కూడా ఇవాళ మీకు పని చేసి పెడతామని చెప్పి ఏదో కారణం వల్ల మీకు చేయాలని పనులు చేయలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. మీరు కూడా కుటుంబ సభ్యుల యొక్క వ్యవహారాలని సకాలంలో సవ్యంగా పూర్తి చేయలేని పరిస్థితిలో ఉంటారు. అందరితోనూ కూడా మీరు స్నేహపూర్వకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. విదేశీ నివాస ప్రయత్నాలు, అలాగే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అన్ని కార్యక్రమాలను కూడా మీరు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి సూచిస్తూ తులారాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. కొత్త ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీ ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి కాలక్షేపం జరుగుతుంది. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేసే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. ఇవాళ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేస్తారు. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. ప్రతి పనిని కూడా అనుకున్న టైంలో మీరు పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత ధనురాశి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలన్నీ కూడా చక్కగా సమస్యలను సరి చేసుకుంటూ ముందుకు వస్తారు. కొన్ని సందర్భాల్లో మీ మీద మీకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. నేనేనా ఇవన్నీ సరి చేస్తుంది అనే భావన. అన్ని పనులు కూడా చక్కగా నడుస్తూ ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా విజయంగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలన్నీ కూడా బాగా నడుస్తూ ఉంటాయి. మకర రాశి. ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. కానీ చిన్న ఆరోగ్య విషయాలు తిరగబెట్టే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు ఎవరితోనూ కూడా ఆగ్రహావేశాలతో ప్రవర్తించద్దు. మీరు వాళ్ళ ఆగ్రహావేశాలు కంట్రోల్ చేసుకుంటే కుటుంబ విషయంగాను, ఉద్యోగ విషయంగా కూడా మరి లాభదాయకమైన ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా మరి మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. తదుపరి కుంభరాశి. చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా జాగ్రత్తలు పాటించాలి. మీనరాశి.
గ్రహచారం చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహేన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.